కాకినాడ నగరంలో గత వైసీపీ ప్రభుత్వంలో పార్కులు, రోడ్లు, స్థలాలను పట్టాలుగా పలువురికి అక్రమంగా ఇవ్వడం జరిగిందని మాజీ కార్పొరేటర్, టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు సీకోటి అప్పలకొండ, టీడీపీ నాయకులు అంబటి చిన్న, బచ్చుల కామేశ్వరరావు, లాటుకుర్తి మోహన్లు ఆరోపించారు. కాకినాడలో స్థానిక శాంతినగర్ సీకోటి అప్పలకొండ స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, కాకినాడలో గత వైసీపీ ఎమ్మెల్యే తన ఇష్టారాజ్యంగా తనకు కావలసిన వాళ్లకు ఇళ్ల పట్టాలను ఇవ్వడం జరిగిందని, దానికి అప్పటి తహసీల్దార్ కూడా పూర్తి స్థాయిలో సహకరించడం జరిగిందని తెలిపారు. నగరంలో అక్రమంగా ఇళ్ల స్థలాలు కబ్జా చేసి ఇష్టారాజ్యంగా ఇల్లు నిర్మాణాలు చేపట్టినప్పటికీ కార్పొరేషన్ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. కార్పొరేషన్ అధికారులు వైసీపీ నాయకులతో కుమ్మక్కైపోయారని ఆరోపించారు. 2008లో ప్రైవేట్ స్థలాన్ని కొనుగోలు చేయడం జరిగిందని, దానిని ఇళ్ల పట్టాగా ఇవ్వడం జరిగిందన్నారు. స్థలాలు కబ్జాలపై జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీకి ఫిర్యాదులు చేయడం జరుగుతుందన్నారు. జిల్లా అధికారులు వాస్తవాలను పరిశీలించి తమకు న్యాయం చేయాలని వారు కోరారు. ఈ మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు బంగారు సత్యనారాయణ, శ్రీను, నాని, చొక్కబాబురావు, రంగారావు, రవిప్రకాష్ వర్మ, శ్రీరామ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఎదరోళ్ళు చెప్పింది మేము చెప్పింది వాస్తవాలు చూడాలి. వాస్తవాలు చేసి నిజాలు బయట పెట్టాలి. నిజాలు బయట పెట్టకుండానే తప్పుడు సమాచారం ప్రజల్లోకి పంపించారు. అది అన్యాయంగా మమ్మల్ని మీద దుష్ప్రచారం చేశారు. ఇది వాళ్ళ దాని మీద మా దాని మీద ఎంక్వైరీ వేసి నిజాలు తెలపమని నేను మరీ కోరుతున్నాను. తర్వాత పక్కనే ఏనుగుపల్లి కృష్ణన్న అసాము నా మీద తప్పుడు సమాచారం మాట్లాడుతున్నాడు. అది ఎస్సీ నాయకులందరికీ తెలుసు, కాకినాడ ఎస్సీ నాయకులందరికీ తెలుసు ఎప్పటి నుంచో. గత గవర్నమెంట్లోను నా ఇల్లు దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అనుసరుడు ఆడికి ఎవరికి మన ఏనుగుపల్లి కృష్ణకి అమ్మేశాడండి, పట్టాలు ఇప్పించాడు. ఆ పట్టాలు ఏంటి, గవర్నమెంట్ రోడ్డుల్లో పట్టాలు ఇప్పించాడు. ఆ గవర్నమెంట్ రోడ్డుల్లో పట్టాలు ఇచ్చిన దాన్ని ఎంఆర్ఓ క్యాన్సిల్ చేశాడు పట్టాలని. ఆ ఎంఆర్ఓ పట్టాలు ఇచ్చిన అప్పుడున్న ఎంఆర్ఓ ఎవరైతే ఉన్నారో ఆ ఎంఆర్ఓ సస్పెండ్ చేయాలి. నిజాలు తెలుసుకుని రోడ్డుల్లో పట్టాలు ఎవరో రోడ్డుల్లో ఇచ్చేస్తున్నారు, పార్కుల్లో ఇచ్చేస్తున్నారు, కాలగొట్ల మీద పట్టాలు ఇచ్చేస్తున్నారు. ఈ ఒరిజినల్గా ఎక్కడైతే ఇవ్వాలో సైటు ప్రజలకల్లే ఎవరికి ఇబ్బంది లేని చోట్లలో పట్టాలు ఇవ్వాలా. అందులో ఇచ్చేసింది కాకుండా వాళ్ళు ఏ టైంలో అయితే ఇచ్చారో అప్పుడు ఎవరైతే ఎంఆర్ఓ ఉన్నారో ఆ ఎంఆర్ఓ మీద చర్యలు తీసుకోవాలని. అలాగే ఈ ఏనుగుపల్లి కృష్ణ, పాతపల్లి వరలక్ష్మి అన్న ఆవిడ రోడ్డు మీద కడేసి, నా ఇంటి ముందు రోడ్డు మీద కడేసి నాది అని చెప్తున్నారు. పట్టా రోడ్డు మీద తెచ్చుకున్నారు, దానికి మున్సిపాలిటీ అధికారులు కొమ్ముగాస్తున్నారు. ఇవన్నిటికీ కారణం ఏంటంటే మున్సిపాలిటీ అధికారులు. ఎందుకంటే మున్సిపాలిటీ సైట్లలో కడేసి అమ్మేసుకుంటున్నారు. రోడ్డు మీద పక్కాగా 33 అడుగుల లేఅవుట్లో బిల్డింగ్లు కడేసి అమ్మేసుకుంటున్నారు. దాని మీద ఎటువంటి చర్యలు తీర్చలేదు. ఇంకా గవర్నమెంట్గా తొత్తుగాస్తున్నారు ఈ మున్సిపల్ అధికారులు. టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఎక్కడ బిల్డింగ్ కట్టేసినా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కుమ్మక్క అయిపోయి నేను కమిషనర్ గారు, కలెక్టర్ గారు, మున్సిపల్ అధికారుల మీద ఎక్కడైతే రోడ్ల మీద కడేస్తున్నారో, ఎక్కడైతే పార్కుల్లో కడేసుకుంటున్నారో, ఎక్కడైతే చేస్తున్నారో అది మున్సిపల్ అధికారులు తక్షణాన్ని ఎంక్వైరీ చేసి దాని మీద చర్యలు తీసుకోవాలని నేను మీడియా ద్వారాగా మీకు తెలియబడుతుంది. ఇంటి పన్ను, కరెంటు బిల్లు మరియు హౌసింగ్ లోను ఇవన్నీ ఉన్న పట్టాలనే మేము మార్చడం ఉండదండి. అంటే ఇంటి పన్ను ఎస్ఎస్ నెంబర్ మార్చకుండానే డైరెక్ట్గా ఇంటి పన్ను మార్చేసి ఆ ఇంట్లోకి పోలీసు వారి సహకారంతో, అప్పుడు ఉన్న పోలీసు వారి సహకారంతో ఇంట్లోకి దౌర్జన్యం దింపడం జరిగిందండి. సామానంతో, చెంబు తపాలతో దిగారు. నేను వెంటనే వెళ్ళి కంప్లైంట్ పెట్టానండి, రిట్ వేసాను. అయినా సరే ఎటువంటి న్యాయం జరగలేదు. ఎమ్మెల్యే గారు కొండబాబు గారు మరియు పంత నానాజీ గారితో కలిసి ఎస్పీ గారిని కూడా కలిసి ఉన్నప్పుడు, ఎస్పీ గారి పేరు కొంచెం తమిళ మాట్లాడతారు, సతీష్ గారు అనమాట, సతీష్ కుమార్ గారు. ఆయన కలిసామండి. కలిస్తే ఎంక్వైరీ చేస్తాం, దర్యాప్తు చేస్తాం అన్నారు. కానీ ఏం లాభం అయిపోయింది. స్టిల్ ఈ రోజు కూడా మన ప్రభుత్వం వచ్చి ఇవాళ 9 నెలలు అవుతుందండి. మా ఆస్తిని మేము వెనక్కి తీసుకోవడానికి వారికిలాగా మా ఆస్తే మా పేరు మీద ఉన్నదే, మా ఇంటి పన్ను, కరెంటు బిల్లు, లోను అన్నీ మా పేరు మీద ఉన్నప్పటికీ కూడా కన్స్ట్రక్షన్ చేసిన మెటీరియల్ కాంట్రాక్ట్ ఒక ఒప్పంద పత్రాలు ఉండి కూడా మా భూమిని మా ఇల్లు మేము తీసుకోవడం కూడా మేము ఆలోచించాం. ఏంటంటే ఓకే, ఒకసారి మనం అప్లికేషన్ పెట్టాం, ఎంఆర్ఓ గారు పరిశీలిస్తారు, పునః పరిశీలన చేస్తారు. చేసిన తర్వాత న్యాయంగా ఇది ఎవరిదో వాళ్ళకి ఇస్తారు. అప్పుడే నేను తీసుకుందాం అనుకున్నామండి. ఎందుకంటే ఇటువంటి అవాకులు తేలడానికి సిద్ధంగా ఉన్నారు. మన దగ్గర లాక్కుని మళ్ళీ మనం తీసుకుంటే మన మీద బురద చేయడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళందరూ.
అందువల్ల మేము తీసుకోలేదండి. ఇప్పుడు పని అవుతుందండి, న్యాయంగానే తీసుకుంటామండి. అయితే ఒకటి చెప్తున్నానండి, మీడియా వారు కూడా ఒకసారి హిస్టరీ చూడండి. ఎవరు గొట్టుల మీద ఆక్రమణ చేశారు, రోడ్ల మీద రోడ్డుకి పట్ట ఇచ్చిన వాళ్ళు ఎవరు, గొట్టు అంటే అదే కదా, గొట్టు మీద ఇల్లులు కట్టిన వాళ్ళు ఎవరు, విచ్చలవిడిగా కార్యకర్తలు అనే మా కార్యకర్తలు కాదండి. అసలు వాస్తవంగా ఇల్లు ఎవరికి ఇవ్వాలండి? పేదలకు ఇవ్వాలి, కార్యకర్తలు కాదు. కార్యకర్తల్లో డబ్బునోడు ఉంటాడు, డబ్బు లేనోడు ఉంటాడు. అందరూ కూడా పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారు, మన కార్యకర్త కావచ్చు, ఎదుటి పార్టీ కార్యకర్త కావచ్చు, ఎవరైనా కావచ్చు, డబ్బు లేని వారికి అంటే పేదలకి, బిలో ప్రవర్టీ వారికి ఇవ్వాలని పట్టాలంటే. అలాగే ప్రభుత్వం మారిన ప్రతిసారి పట్టా మారిపోద్దంటే ఇంకా పేదలకు ఎక్కడ ఉంటుందండి? అసలు వాళ్ళకి ధైర్యం ఉంటుంది అసలు? సరిపోద్ది వాళ్ళకి? ప్రభుత్వం మారిన అంటే 5 ఏళ్ళకి ఒకసారి పట్టానా, ఈ ప్రభుత్వం ఈ పట్ట, ఆ ప్రభుత్వం ఆ పట్ట అంటే పేదోడికి ఇది నా ఇల్లు, ఇది ఈ ఇంట్లో నేను ఉంటాను అని చెప్పి వాడు ధైర్యంగా చెప్పగల రోజు ఏ రోజు ఉంటుందండి? ఏమో అంటే అతను ఏమైనా టీడీపీ సానుభూతిపరుడు అయితే ఈ 5 ఏళ్ళు ఇల్లు నాది, ఇంతలోనే ప్రభుత్వం మారిందంటే మళ్ళీ ఇంకొకటిదే. ముఖ్యంగా మీకు ప్రజలకు తెలియజేయాల్సింది ఏంటంటే, కొంతమంది వైసీపీ నాయకులు, దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచరులు మా కూటమి ప్రభుత్వంలో చిచ్చులు పెట్టడానికి ముఖ్యంగా ప్రయత్నం చేస్తున్నారు. ఎందువలనంటే ఈరోజు సీకోట అప్పలగొండ గారికి వచ్చిన ఇబ్బంది ప్రతి నాయకులకి మాలాంటి వాళ్ళు చాలామంది గత ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు గుర్తు చేశారు. అయినా ఇప్పటికీ కూడా ఆ ఇబ్బందులు మాకు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు మేము ఎటువంటి అరాచకాలకి దిక్కకుండా, గొడవలకి దిక్కకుండా మేము పడిన ఇబ్బందుల్ని మనసులో పెట్టుకొని మేము ప్రజలకు సేవ చేయడానికి ముందుకు వెళ్తున్నాం. అయితే ప్రజలు కూడా అలాగే మమ్మల్ని కూటమి ప్రభుత్వాన్ని ఆదరిస్తున్నారు. ఈరోజు అప్పలగొండ గారికి జరిగిన అన్యాయం మామూలు అన్యాయం కాదండి. ఆయన నీతిగా నిజాయితీగా ఏదైతే స్థలం కబ్జా అన్నారో ఆ స్థలాన్ని కొనుక్కున్నారు. కొని దాన్ని అంటే కొన్ని కారణాల వల్ల ఎందుకంటే నేను టీడీపీ యాక్టివ్ అవుతున్నప్పుడు ఎమ్మెల్యే గారు గెలిచారు, యాక్టివ్గా తిరుగుతున్నాను. అప్పటి నుంచి కూడా ఎమ్మెల్యే గారు తిరుగుతున్నప్పుడు అప్పటి గారు చాలా ఉండేది. మేము డైలీ వచ్చేవాళ్ళం, చూసుకునేవాళ్ళం, చాలా చూపించాడు. అక్కడ అది క్రాప్ షాప్ కూడా ఉండేది, పాతెంపు కొట్టు ఉండేది. అలాగలాగా ఎప్పుడైతే ప్రభుత్వం మారిపోయిందో ఇతను డాక్యుమెంట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఇతను తీసేసి ఇతను ఇల్లు పడగొట్టేసి ఎవరికి పడగొట్టండి. అప్పుడు ఏమైపోయిందండి? టీవీ5 ఏమైపోయింది? ఇల్లు ఏమైపోయి అప్పుడు లేదా? సొంత స్థలం మీద ఇంకోటి దౌర్జన్యం చేసి ఇల్లు కట్టి పట్టలు ఇప్పించేసి ఇల్లు కట్టేస్తే అంతేనా? న్యాయం లేదా? చాలా ఆలోచించండి. సొంత స్థలం కష్టపడి కొనుక్కున్నాడు. ఇంకేం చెప్పుకోవాలి? సొంత స్థలంలో కూడా వేరే పట్టాలు ఇచ్చేసి అధికారులు మారిపోతే మారిపోయి పట్టాలు ఇచ్చేసి సొంత ఇల్లు కట్టేసుకొని ఎవరండి అతను? ఎక్కడి నుంచి వచ్చాడు అతను? అతను పట్టలు ఇప్పించేస్తారా? మీకు ఏదో పార్టీ వేరే మారితే అదేనా న్యాయం? అలా అయితే పార్టీ టీడీపీ వస్తుంది, అవతల పక్క ఎన్నో సైడ్లు పడగొట్టారు, క్యాన్సిల్ చేశారు. అది లెక్కనే. న్యాయం తెలుసుకుని న్యాయంగా మాట్లాడుకోండి, అంతే. న్యాయం ఎక్కడో చూసుకోండి, న్యాయంగా బతకండి. ఎంతకాలం బతకం కదా ఇక్కడ జీవితం. 20 సంవత్సరం 30 సంవత్సరం ఇంకేం బతుకుతాం? దీని పార్టీకి కక్షలు కాదు. ఏంటండి సొంత